ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, ఆశా వర్కర్లకు పెండింగ్ వేతనాలను వెంటనే అందించాలి. ఆశా వర్కర్లకు రావాల్సిన ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాదు వెళ్లకుండా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరే ఒకవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ నిరసనలు ధర్నాలు తెలియచేయని ప్రకటిస్తూనే మరోవైపు ఆశా వర్కర్ల తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకి వెళ్తుంటే అర్ధరాత్రి నుంచే ఆశాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు, ధర్నాలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్టి నిర్బంధాలని ఎదిరించి రాబోయే రోజుల్లో పోరాటాలతో మా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనము 18,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రభుత్వము హామీలు ఇచ్చింది. ఇప్పటికీ 27 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయకపోగా ఉన్నటువంటి వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2-3 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల ఆశా వర్కర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక సార్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీసు వద్దకు వెళ్ళినప్పటికీ ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని చెప్పి చెప్తున్నప్పటికీ అధికారులు హామీ ఇస్తున్నారే తప్ప హామీలు అమలు చేయడం లేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజల ఆరోగ్యాల కోసం తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులను కూడా చేయిస్తూ ఉంది. ఏఎన్సీ టార్గెట్ల పేరుతో, స్కూటమీ డబ్బాల పేరుతో, అదేవిధంగా అనేక రకాల పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చే విధంగా, ఆశా వర్కర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా బడ్జెట్ను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఆశా వర్కర్ల చేత అనేక రకాల పనులు చేయించుకుంటుంది. ఆ ఆశా వర్కర్ల సమస్యల నిర్లక్ష్యంగా వివరిస్తుంది కాబట్టి అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.